పోచారం శ్రీనివాసరెడ్డి గాషారం మంచిగా లేదా? ఎందుకు మంచిగా లేదనుకుంటుర్రు? ఏంది అన్ని వార్తలు చెప్తా. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. చాలామంది వీడియోలను చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. అయితే ఆయన పాపం ఎన్నిసార్లు మంత్రులకు ఫోన్ చేసినా పట్టించుకుంటలేరట, అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకుంటలేరట. వాళ్ళ దగ్గర ఒక రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ పనులు ఎంతకైతే లేవట. ఇక నిన్న ఆయననే పోయి ఆడ కుర్చీ వేసుకొని కూర్చొని అక్కడి నుంచి అధికారులకి ఫోన్ చేసిండు. అక్కడి నుంచి అధికారులకి ఫోన్ చేస్తే కూడా అధికారులు ఫోన్లు ఎత్తుతలేరట. మంత్రికి ఫోన్ చేసిండు. మంత్రికి ఫోన్ చేస్తే మంత్రి ఫోన్ ఎత్తుతలేడట. నిధులు ఇయ్యిర్రి అంటే ఆ రిజర్వాయర్ పనులు అంతకుముందు ఆయన చూసినప్పుడు ఎక్కడనైతే ఉన్నాయో ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడనే ఉన్నాయట. ఎక్కడేసిన గొంగలు అక్కడనే అంటారు చూసిరా, ఆ గొగట్లుంది. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఎందుకు పనులు అయితే లేవు అంటే పైసలు లేవు, పైసలు వస్తలేవు కాబట్టి పనులు అయితే లేవు అంటారట. పైసలు ఎందుకు రిలీజ్ చేస్తలేరు అని ప్రభుత్వం వాళ్ళని అడుగుదామనుకుంటే అక్కడ చెప్పేటోళ్ళు లేరు. ఆయన గవర్నమెంట్ని అడగడానికి ట్రై చేస్తుండు, అటువైపు నుంచి లేదు. మంత్రులను అడగడానికి ట్రై చేస్తుండు, మంత్రులు ఫోన్ ఎత్తుతలేరట. సీఎం గారిని కలిసి చెప్దామని ట్రై చేస్తే అక్కడి నుంచి కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదట. ఏం చేయాలి ఇక నేను అంటుండు అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ని అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంట్లో అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి. ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము. కూడా చంపుతాం బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఒకనాడు పోయేది ఒకటి పోతాం. ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళ మొక్కన పోయి సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు. అది చెరుకట్టమే మొలుస్తుంది, లిఫ్టిగేషన్ కాడ తుమ్ము చేతి మొలుస్తాయి, కట్టే దవాఖానాలు మొలుస్తాయి, ఊళ్ళో మొలుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ది అటు బంద్ పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడికి మనం కూడా వెళ్ళిపోయాడు. అతను ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను పని పనిచేసుకోవద్దా అంటే నిర్ణయం మారింది కదా, పార్టీ మారింది కదా, నేను టెండర్ ప్లాన్ చేసుకుంటుంది. వాడిని బతుకులాడుకో, నీకు ఎదుగురా, నేను ఇవన్నీ నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు సారీ రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది, ఏం చేయాలి, ఏమనుకొని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. పాపం పెద్ద ఆయన అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్పీకర్గా కూడా పనిచేసిండు. ఆయన ఒక టర్ము స్పీకర్గా పనిచేసిండు, ఇంకొక టర్ము మంత్రిగా పనిచేసిండు. వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిర్రు ఆయనకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చుడే కాకుండా కేసీఆర్ గారు ఎప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినా లక్ష్మీపుత్రుడు అంటుండే ఆయనని.
వ్యవసాయ శాఖకి అంత మంచి మంత్రి దొరికిండు, మనం రైతుల కోసం మస్తు పనులు చేసుకుంటున్నామని అట్లా మాట్లాడేటోడైనని అంత గౌరవం ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఆయనకు అట్లాంటి గౌరవం ఇచ్చేది. కొంతమంది నాయకులు ఇప్పుడు పార్టీని ఇడిచిపెట్టిపోయినా కొంతమంది నాయకులకు బీఆర్ఎస్ పార్టీ చాలా గౌరవం ఇచ్చింది. ఇప్పుడు కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు కదా, ఆయన కూడా కేసీఆర్ పక్కన సీట్ వేసి కూర్చోబెట్టేటోళ్ళు, కుర్చీ వేసి కూర్చోబెట్టుకునేటోళ్ళు. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కూడా అదే గౌరవం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఏమైంది, బీఆర్ఎస్ అధికారం పోంగానే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలకు పోయారు. సరే అభివృద్ధి కోసం పోయినాం, ఇంకొక పని కోసం పోయినాము అని చెప్పారు. సరే ఎవరు పార్టీలు మారినా అదే చెప్తారు. పోచారం గారు కూడా పాపం అదే చెప్పారు. కానీ పెద్ద మనిషి ఆయనకి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి అవసరమా? ఏంది ఇట్లాంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి పరిస్థితి ఇంత పెద్ద ఆయనకి తీసుకొని వస్తుందా? ఇప్పుడు నిజామాబాద్లో చర్చ జరుగుతుంది కదా. దారుణం ఏంటంటే ఈయన నిజామాబాద్ లీడరు, నిన్నగాక మొన్న నిజామాబాద్ అయిననే ఇంకొక ఆయన పార్టీని కూడా ఇడిచిపెట్టిపోయిండు. ఆయన కూడా పెద్ద మనిషే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనిషే, జీవన్ రెడ్డి గారు కూడా పెద్ద మనిషే, వయసులో చాలా పెద్దోళ్ళు వీళ్ళిద్దరు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి అని మాట్లాడుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే ఈయన సలహాదారుడు కూడా, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిగా అసలు ప్రభుత్వం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాడు. ఇది అసలు ముచ్చట. దీంట్లో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాయననే ప్రభుత్వం ఉందా లేదా, ఏంది ఏం జరుగుతుంది, 10 సార్లు ఫోన్ చేయాలన్నా ఒక పని కోసమని, నిధులు ఇవ్వమంటే ఇయ్యరా? ఇగో ఇది ఆయన మాట్లాడుతుంది. పాపం కుర్చీ వేసుకొని పెద్ద మనిషి ఆడ కూర్చొని 10 మందికి ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తుతలేరు. ఏం చేయాలి నేను అంటుండు. జీవన్ రెడ్డి గారు కూడా అదే, ఏం చేయాలి నేను అని జనాలను అడిగిండు ఆయన. ఏంది ఇంత అవమానిస్తున్నారు, గౌరవం లేదు, ఏం చేయాలి, ఏం చేయమంటారు చెప్పుర్రి మీరే అని అన్నాడు. ఇట్లుంది ప్రభుత్వం పనితీరు. కానీ మళ్ళా అది పోచారం గారు మాట్లాడినాక మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడినట్టున్నాడు. అవును నిధుల కొరత ఉంది ఏదో అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకో దిక్కు పొన్నం కూడా రియాక్ట్ అయ్యారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఆయన రియాక్ట్ అయ్యి ఆయన ఏమంటాడంటే, ఆయన కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఫస్ట్ ఏమంటాడు, మంత్రులు ఎవరికైనా సరే ఫోన్లు చేస్తే ఎత్తకుండా ఉండరు, ఫోన్లు వస్తే ఖచ్చితంగా ఎత్తుతారు అంటాడు. మళ్ళీ ఆయన ఏమంటాడంటే, ఏదన్నా మీటింగ్లో ఉన్నప్పుడు కనుక ఫోన్ వస్తే ఎత్తే పరిస్థితి ఎట్లుంటుంది అంటాడు. పాపం కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. అంటే మరి ఆయన ఫోన్ చేస్తే ఈయన ఎత్తలేదో ఏం జరిగిందో తెలియదు. కానీ ఆయననే ఏమంటాడు అంటే ఫోన్లు ఎత్తకుండా ఉండే పరిస్థితి ఉండదు అంటాడు. మళ్ళీ ఒకసారి ఏమంటాడంటే, ఒకవేళ ఫోన్లు చేస్తే కనుక మీటింగ్లో ఉంటే ఫోన్లు ఎత్తే పరిస్థితి ఎట్లుంటుంది అని అంటాడు. ఇక వీళ్ళకే ఇంత కన్ఫ్యూజన్ ఉంటే పాపం ఆయన అందుకే అన్నట్టున్నాడు, ఏం చేయాలి నేను 20 సార్లు ఫోన్లు చేసిన ఎత్తుతలేరు, ఏంది ఇదేనా ప్రభుత్వం ఇచ్చే మర్యాద, గిదేనా, ఇట్లనే ఉంటుందా అని అడుగుతున్నాడు. ఆయన అడిగేది కూడా పాపం ఏదో ఆయన ఇంట్లో కోసం కాదు, ఆయనకి ఏదన్నా నాకు సొంత పనులు చేసి పెట్టుర్రి, లేకపోతే నా ఇంట్లో వాళ్ళకి ఒక పని చెయ్యిర్రి, నా ఇంట్లో వాళ్ళకి ఒక పదవి ఇయ్యిరి అని కూడా కాదు. అది కూడా జనం కోసమే పాపం ఆయన అడుగుతుంది కూడా. ఆ రిజర్వాయర్ది పనులు అయితే ఎవరికి మంచి అవుతుంది, ఆ నియోజకవర్గ ప్రజలకు అవుతుంది. పాపం నియోజకవర్గ ప్రజల కోసమే అడుగుతుండు ఆయన ఇంట్లో కోసం కూడా ఏం అడుగుతలేడు. కానీ ఆయనకి ఉన్న రెస్పాన్స్ గది. ఇక ఆయన చుట్టుపక్కల ఉన్నటోళ్ళందరూ అనుకుంటున్నారట, పాపం పోషారం గాషారం చక్కగా లేక కాంగ్రెస్ పార్టీలకు వేయండి ఇట్లాంటి పరిస్థితి దాపురిచ్చింది, ఆయన గాషారం మంచిగా లేదు, ఏం చేయాలి అని ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు.